స్టూడెంట్స్ ఈ వీడియో తప్పకుండా చూడండి. అసలు యోగా అంటే ఏమిటి? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? యోగా వల్ల యూజెస్ ఏంటి? ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు? తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? యోగా చేసే ముందు ఎన్ని అవర్స్ ముందు ఫుడ్ తీసుకోవాలి? అన్నీ పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే స్టూడెంట్స్కి యోగా ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ పాటించే వెళ్ళండి. కనీసం 5 మినిట్స్ అన్నా యోగా చేయండి. అప్పుడే మీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. యోగా అంటే మన శరీరం, మనసు ప్లస్ ఊపిరి అంటే శ్వాస, ఈ మూడింటిని బ్యాలెన్స్లో పెట్టే సాధన. యోగా వేల సంవత్సరాల క్రితం మన భారతీయ సంప్రదాయం ప్రకారం లార్డ్ ఆదియోగి అంటే యోగ జ్ఞానాన్ని మొదట ప్రపంచానికి బోధించిన వారు శివుడు. తర్వాత కాలంలో పతాంజలి యోగాన్ని పద్ధతిగా సూత్రాలుగా రాశారు. అవే యోగ సూత్రాలు. ఇప్పుడు యోగా ఎక్కువ ఎవరికి అవసరమో తెలుసుకుందామా? స్ట్రెస్, టెన్షన్తో బాధపడే వాళ్ళకు, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకు, స్టూడెంట్స్కి ముఖ్యంగా అవసరం. ఇంకా యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందామా? రోజు యోగా చేస్తే శరీరం ఫిట్గా ఉంటుంది. ఒత్తిడి అంటే స్ట్రెస్ తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే శరీరం, మనసు రెండు శాంతిగా ఉంటాయి. రెండు మన కంట్రోల్లోకి వస్తాయి. ఒక మనిషికి ఇంతకన్నా ఏమి కావాలి చెప్పండి? మనకు ఎంత డబ్బు, ఎంత సంపాదన, ఎంత ఫుల్ బిజీలో ఉన్నా మన శరీరం బాలేక, మనసు ప్రశాంతంగా లేకుంటే అవన్నీ వేస్టే. అది గుర్తుంచుకోండి మెయిన్. అలాగే యోగా ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య బెస్ట్ టైం. ఎందుకంటే ఆ టైంలో ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి 7 వరకు కూడా బెస్ట్ టైం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సాయంత్రం చేయాలనుకునే వాళ్ళు భోజనం చేసిన 4 గంటల తర్వాత చేయాలి. అలాగే మార్నింగ్ యోగా చేసే ముందు మరి నీరసంగా ఉంటే గోరువెచ్చని నీరు కొంచెం తాగొచ్చు. అలాగే ఒక పండు తినడం మంచిది. టీ, కాఫీ తప్పించడం మంచిది. అలాగే మీ బాడీ మీద ప్రేమ చూపించకపోతే ఎవరు చూపిస్తారు చెప్పండి? జిమ్కి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఎక్స్పెన్సివ్ లేకపోయినా పర్లేదు. ఒక మ్యాట్, 20 మినిట్స్ టైం యోగా క్లాస్కి యూజ్ చేస్తే మంచిది. అలాగే యోగా క్లాసెస్కి వెళ్ళకపోయినా టీవీలో, యూట్యూబ్లో పెట్టుకొని స్టార్ట్ చేయడం. ఇది మీ ఫ్యూచర్ హెల్త్ కోసం. ఈరోజు స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో చాలా చేంజ్ చూస్తారు. అలాగే నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే చెప్తున్నా. ఒక 21 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. రిజల్ట్ తప్పకుండా వస్తుంది. హెల్తీ బాడీ, పీస్ఫుల్ మైండ్, హ్యాపీ లైఫ్. అలాగే మీరు ఫస్ట్ టేస్ట్ అంతగా చేయలేకుండా కనీసం ఒక 5 మినిట్స్ అలా పెంచుకుంటా అలవాటు చేసుకోండి. అప్పుడే మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ట్రై చేశాను కాబట్టే చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.